హాయ్ వనండాల్, నేను మీ ఏఎస్ఎన్. సో టెట్ ఎగ్జామినేషన్లో గత 45 రోజులుగా మనం చాలా శ్రమ కోర్చి ఎంతో ఇష్టంతో కొంత కష్టంతో ఈ టెట్ ఎగ్జామ్ని అయితే చేరుకోవడానికి మన వంతు ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ ప్రయత్నం అంతా ప్రతిఫలించే విధంగా మనం అల్టిమేట్గా మన అవుట్కమ్స్ని చూపించడానికి ఒక పరీక్షను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పరీక్ష జరిగే రోజు మన ఎదురుగానే ఉంది. కాబట్టి సో మీ అందరికీ మొదటిగా ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటున్నాను. టెట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి, స్కూల్ అసిస్టెంట్స్ అండ్ దాంతోపాటుగా ఎస్జిటీలు, వారితో పాటుగా ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడా ఎవరైనా రాస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా నా తరపున టెట్ కోసం ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. సో టెట్ ఎగ్జామ్కి వెళ్తున్నారు కాబట్టి ఈ టెట్ ఎగ్జామ్లో మనం ఇంతకు ముందే రాసిన అనుభవం ఉన్నప్పటికీ కొంతమంది రాయని వాళ్ళు కూడా ఉంటారు. రాసినప్పటికీ చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ టెట్ ఎగ్జామ్స్లో మనం ఇంతవరకు కంటెంట్ అంతా చూసుకుంటూ వచ్చాం. ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎంత డెప్త్గా చదవాలి. వీ హ్యావ్ సీన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద టెట్ ఎగ్జామినేషన్ టిల్ నౌ. బట్ కేవలం కొన్ని జోకిచరాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండేవి. ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది. బట్ మన చేతుల్లో లేకుండా ఎగ్జామినేషన్ కండిషన్లో మన చేయి దాటే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. ఆ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాల్ని ఇప్పుడు చూసుకుందాం. దాంతోపాటుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి చేసుకుంటూ వెళ్తే మనం టెట్ ఎగ్జామినేషన్ అనేది హ్యాపీగా క్లియర్ చేయొచ్చు. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు టెట్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మనం ఖచ్చితంగా నెగిటివ్స్ అనేవి లేవు. మనకి నెగిటివ్స్ అనేవి లేకపోవడం అనేది ఒక విధంగా మంచి ఆస్పెక్టే. కాబట్టి టెట్ ఎగ్జామినేషన్లో నేనేం చెప్తానంటే 150 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా చూసి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు వచ్చిందా రాదా అనేది సెకండరీ. ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి సెకండ్ క్వశ్చన్ వచ్చే వరకు కూడా 150 ప్రశ్నలను కూడా మీరు ఖచ్చితంగా చూసి తీరాల్సి ఉంటుంది. ఎందుకంటే బాగా కష్టమైన క్వశ్చన్ రాశారనుకోండి, మీకు ఏమైనా 2 మార్క్స్ ఇస్తాడా, 3 మార్క్స్ ఇస్తాడా? లేదు సిల్లీ క్వశ్చన్ రాశారనుకోండి, ఏదో సింపుల్ క్వశ్చన్ రాశారనుకోండి, భారతదేశ రాజధాని ఏదైనా క్వశ్చన్ వచ్చింది, అది రాశారనుకోండి, మీకు ఏమైనా 1/2 మార్కు 1/4 మార్కు ఇస్తారా? లేదు కదా. కష్టమైన ప్రశ్నకి సులభమైన ప్రశ్నకి రెండింటికి కూడా ఒకే మార్క్. కాబట్టి సులభమైన ప్రశ్నని నేను చూడకపోవడం వల్ల వదిలేశానే అనే రిగ్రెట్తో బయటికి రావద్దు. సో ఈ విధంగా పశ్చాత్తాపడకుండా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఖచ్చితంగా 150 ప్రశ్నలను చూసి తీరాల్సిందే. దానికి టైం మేనేజ్మెంట్ కోసం 100 క్వశ్చన్లు మీకు వచ్చిన అనుకున్నాను అనుకోండి, 50 క్వశ్చన్లు రావు అనుకోండి, ఫస్ట్ 1 అవర్ ఆర్ 1.5 అవర్లు ఈ 100 క్వశ్చన్లు మీరు చూసి తీరాలి. అందులో మీకు మ్యాథ్స్ కొంచెం రాదనుకోండి, కొంచెం వెనక్కి వదలండి కావాలంటే. అంతే తప్ప 150 క్వశ్చన్లని మీరు చదివి తీరాల్సిందే. అందులో ఏదైనా సింపుల్గా కేవలం చూసి 10 సెకండ్లో పెట్టే క్వశ్చన్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని మీరు మిస్ చేయకూడదు. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 150 ప్రశ్నలను మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ క్వశ్చన్లు రాసేటప్పుడు చాలామంది ఫేస్ చేసే విషయం ఏంటంటే, చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, క్వశ్చన్లో ఉన్నది ఏది, క్రింది వానిలో కణాంగాలలో ఉన్నది ఏది, క్రింది వానిలో కణాంగాలలో లేనిది ఏది అని అడిగాడు అనుకోండి, మనం ఏం చేస్తాము, కణాంగాలో ఉన్నది ఏది అని చదువుతాం. పైన కింద ఆప్షన్లో చూసేసరికి ఏదో టెంప్టింగ్గా ఉంటే లేనిది కూడా పెట్టేస్తాం. అర్థమైందా? సో గాబర్లో, తొందరలో, ఆ టెన్షన్లో మనం చేసే ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో చాలా కాస్ట్లీ అవుతాయి. సో మీరు క్వశ్చన్లో ఆన్సర్ని ఫిక్స్ చేసే ముందు ఉన్నది ఏది అని అడుగుతున్నాడా, లేనిది ఏది అని అడుగుతున్నాడా, అయినది ఏది అని అడుగుతున్నాడా, కానిది ఏది అని అడుగుతున్నాడా, సత్యం ఏది అని అడుగుతున్నాడా, అసత్యం ఏది అని అడుగుతున్నాడా? అర్థమైందా? సో ఈ విషయాన్ని ముందు వచ్చేది ఏది అని అడుగుతున్నాడా, వెనక వచ్చేది ఏది అని అడుగుతున్నాడా, ఆరోహణ నుంచి అవరోహణ అడుగుతున్నాడా, అవరోహణ నుంచి ఆరోహణ అడుగుతున్నాడా? ఈ సీక్వెన్స్ని మీరు ఖచ్చితంగా ఒక్కసారి గమనించాల్సి ఉంటుంది. దీన్ని గమనించకుండా మనం ముందుకు వెళ్ళిపోయామంటే ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు? తెలిసిన బిట్టే, మనకు ఆన్సర్ కూడా వచ్చు, బట్ స్టిల్ వి లూజ్ ద మార్క్స్. అలాంటి తప్పు చేయొద్దు. మనకు తెలిసిన బిట్ కాబట్టి మనం మార్కులను సాధించి తీరాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఆ బిట్ని మిస్ చేయకూడదు. మిస్ చేయకూడదు అంటే మీరు 100% కూడా ఆ ప్రశ్న పైన ఎటువంటి మిస్టేక్స్ అనేవి, ఎందులో చదవడంలో తప్పు చేయకూడదు. కంటెంట్ విషయంలో మీకు ఎలాగో వచ్చి తప్పు చేయరు, చదవడంలో తప్పు చేయకూడదు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ఉపయోగపడుతుంది, అలాగే కొత్తగా రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు రాసిన వాళ్ళు కూడా 3-4 టెట్స్ రాసిన వాళ్ళకు కూడా జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు క్వశ్చన్ చూస్తున్నారు, క్వశ్చన్ చూసి మళ్ళీ చూద్దామనే ఉద్దేశంతో దాన్ని అలా వదిలేసి వెళ్తున్నారు. ఇందులో మన కలర్ కోడ్స్ ఉంటాయండి.
ఫస్ట్ రెడ్ కలర్లో ఉంటుంది. అసలు మీరు క్వశ్చన్లు చూడలేదు లేదా చూసి వెళ్ళిపోయారు అంటే అది రెడ్ కలర్లో ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి రెడ్ కలర్లో ఉందంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ఆన్సర్ చేయలేదు అని అర్థం. అర్థమైందా? అదే పర్పుల్ కలర్లో ఉందనుకోండి, ఆన్సర్ చేసి రివ్యూకి పెట్టారని అర్థం. అంటే నేను మళ్ళీ చూసుకుంటానని. ఈ పర్పుల్ కలర్లో ఉండే క్వశ్చన్ అంటే మనకి ఇండిగో కలర్ అంటాం కదా, అలాగా ఈ పర్పుల్ కలర్లో ఉండే క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మీరు సేవ్ చేయకపోయినా, జస్ట్ మీరు క్లిక్ చేసి నెక్స్ట్కి వెళ్ళిపోయిన పర్పుల్ కలర్లో ఉన్నది అల్టిమేట్గా అది సేవ్ అవుతుంది. పర్పుల్ కలర్లో ఉండేది సేవ్ అవుతుంది. రెడ్ కలర్లో ఉండేది మీరు చూసినా, మీకు ఆన్సర్ తెలిసినా, రెడ్ కలర్లో ఉండేదాని అర్థం ఏంటంటే మీరు దానికి సమాధానం ఇవ్వలేదు, ఆన్సర్ పెట్టలేదు అని అర్థం. ఆన్సర్ పెట్టకపోతే అది ఎవాల్యుయేషన్ చేయదు. అర్థమైందా? సో మీరు రెడ్ కలర్లో ఉంచేసారు అనుకోండి, మీరు మొత్తం ఎగ్జామ్ అయిపోయాక చివరి 10 సెకండ్లోనే 20 సెకండ్లోనే మీకు ఒక లిస్ట్ వస్తుంది. మీరు ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్లు వదిలేశారు అనేసి, ఎన్ని క్వశ్చన్లు రివ్యూ పెట్టారని వస్తుంది. అందులో మీరు ఎన్నైతే రెడ్ కలర్లో ఉంచారో అవన్నీ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ కిందకి వచ్చేస్తుంది. సో ఈ కలర్స్ కూడా జాగ్రత్తగా, అంటే మీరు అన్ని క్వశ్చన్లు కూడా చివరి నిమిషంకి వచ్చేసరికి అన్ని క్వశ్చన్లు కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేయాలి. నేను ఇప్పుడు మనకి కంప్యూటర్ ఎర్రర్స్ కూడా కొన్ని జరుగుతున్నాయి కాబట్టి దానికి ఎందుకు మనం అవకాశం ఇవ్వడం? దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా కంప్యూటర్లో ఉండే ప్రతి క్వశ్చన్ని కూడా గ్రీన్ కలర్లోకి వచ్చే విధంగా మార్చేయండి. అంటే ఫస్ట్లో మీరు రివ్యూకి పెట్టుకోవచ్చు, ఫస్ట్ 1.5 అవర్లో రివ్యూకి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే టైంలో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ మాత్రమే కాకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేశారు అనుకోండి, గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. అన్ని గ్రీన్ కలర్లోకి మారారంటే అది మీకు గ్రీన్ సిగ్నల్, మీరు ఖచ్చితంగా అది అటెంప్ట్ చేశారని. ఒకవేళ పర్పుల్ కలర్లో ఉంచినా ఏమైనా జరగచ్చు. దానికి అవకాశం ఎందుకు ఇవ్వడం? 1 సెకండ్ పడుతుంది పర్పుల్ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి మార్చడానికి. సో ఏది రెడ్ కలర్లో ఉండకూడదు, పర్పుల్లో ఉంటే గ్రీన్కి మార్చండి. పర్పుల్లో ఉండిపోయినా సరే టెన్షన్ ఏం పడిపోవద్దు. మనకి పేపర్లో ఇచ్చిన చిన్న సౌలభ్యం అంటే మన కోసం ఉపయోగపడేది ఏంటంటే సెక్షనల్గా పేపర్ని డివైడ్ చేస్తారండి. 1 to 30 ఐసిటీ అండ్ సైకాలజీ, 31 to 60 తెలుగు, 61 to 90 ఇంగ్లీష్, 91 to 120 మ్యాథమెటిక్స్, 121 to 150 అనేది ఈవీఎస్ అనేది ఉంటుంది కదా. సో ఈ క్లాసిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే మీ క్వశ్చన్స్ అన్నీ కూడా 1 to 30, 31 to 60 ఇలా ఉంటాయి కదా. ఈ 30 క్వశ్చన్లు మీకు రైట్ సైడ్ ట్యాబ్ పైన కనిపిస్తాయి, మీకు మానిటర్ పైన రైట్ సైడ్ కనిపిస్తాయి. ఈ రైట్ సైడ్ కనిపించే క్వశ్చన్లో 1 to 30 మనకు కనిపిస్తాయి కదా. అదే 1 to 30 కాకుండా 1 to 160 ఉన్నాయి అనుకోండి, దాన్ని పైకి కిందకి స్క్రోల్ చేసుకుని మనం ఇబ్బంది పడిపోతాం. అలా కాకుండా సెక్షనల్గా పైన డివైడ్ చేసి ఉంటుందండి. ఆ సెక్షనల్ డివిజన్ వల్ల మీరు 1 నుంచి 30 క్వశ్చన్లు చక్కగా మీకు స్క్రీన్ పైన కనబడతాయి. అది మిస్ అయింది అనుకోండి, మీరు తెలుగులోనికి వెళ్ళాలనుకున్నారనుకోండి, వెంటనే తెలుగు అనే సెక్షన్ పైన టచ్ చేస్తే తెలుగులోనికి వెళ్తుంది. తెలుగు తర్వాత తెలుగు నుంచి డైరెక్ట్గా ఈవీఎస్కి వెళ్ళాలనుకున్నారనుకోండి, మళ్ళీ 31 క్వశ్చన్, 31 నుంచి 60 క్వశ్చన్, 60 నుంచి 80 ఇలా నొక్కుంటూ వెళ్ళక్కర్లా. డైరెక్ట్గా ఈవీఎస్ అనే సెక్షన్ పైన ఉంటుంది. ఆ ఈవీఎస్ సెక్షన్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీరు ఈవీఎస్లోకి పట్టుకెళ్తుంది. అక్కడ మీకు మళ్ళీ 30 క్వశ్చన్స్ కనబడతాయి అనమాట, 121 నుంచి 150. అందులో మీకు నచ్చిన క్వశ్చన్ పైన క్లిక్ చేసి వెంటనే ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళొచ్చు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది. సో మీరు ఒక్కొక్క క్వశ్చన్ని ముందుకు వెళ్ళడం, లేకపోతే తెలుగులో చివరికి వచ్చి 60 క్వశ్చన్కి వచ్చి అప్పుడు ఇంగ్లీష్కి వెళ్ళడం, అలాంటి టైం వేస్ట్ పనులు ఏవి చేయొద్దు. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆ పైన ఉన్న సెక్షనల్ ట్యాబ్స్ని మీరు వాడుకోవాలి. 5 సెక్షన్ ట్యాబ్స్ విడదీసి ఉంటాయి, దానిపైన క్లిక్ చేస్తే చాలు మీకు ఆ సెక్షన్కి తీసుకువెళ్తుంది. క్వశ్చన్ నెంబర్ పైన క్లిక్ చేస్తే క్వశ్చన్కి తీసుకువెళ్తుంది. కాబట్టి దీన్ని వాడుకోండి, ఇది కూడా టైం సేవింగ్. ఓకేనా? మనకి ఇప్పుడు లెంగ్తీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు కదా మన టెస్ట్ సిరీస్లో కూడా, అందుకే లెంగ్తీ క్వశ్చన్లు కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ లెంగ్తీ క్వశ్చన్లు చేసేటప్పుడు మీరు స్క్రీన్ పైన మొత్తం క్వశ్చన్ కనబడదండి, స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ స్క్రోల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ ఆప్షన్స్ పైన పెట్టి స్క్రోల్ చేసేసారు అనుకోండి, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆప్షన్ కూడా స్క్రోల్ అయిపోవచ్చు. మీరు ఏ ఆప్షన్ పెట్టారు, ఏ నుంచి బీకో, బి నుంచి సీకో ఆప్షన్ అనేది స్క్రోల్ అయిపోవచ్చు. మీరేమనుకుంటారు, నేను ఏనే పెట్టాను అనుకుంటారు. ఫైనల్గా అంటే ఫస్ట్ ఏ మీరు ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. మళ్ళీ రివిజన్లో చూసేటప్పుడు మళ్ళీ స్క్రోల్ చేశారు అనుకోండి, క్వశ్చన్ మరోసారి చదువుదామని, ఆన్సర్ మార్చకుండా ఉన్నారని మీరు అనుకుంటారు, కానీ ఆన్సర్ మారిపోతుంది. సో మీరు అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే స్క్రోల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆ రైట్ సైడ్ ఒక చిన్నది ఇలాగ లైన్లా కదులుతూ ఉంటుంది, దానిపైన లెఫ్ట్ క్లిక్ చేసి అలా పట్టుకొని పైకి కిందికి డ్రాగింగ్ చేస్తే ఆ క్వశ్చన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్క్రోల్ చేసేటప్పుడు ఒక్కసారి ఫైనల్గా ఆన్సర్ ఏమైనా చేంజ్ అయిందో లేదో చూసుకోండి. చాలామంది టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఇది కూడా ఒక కారణం కావచ్చు. సో ఖచ్చితంగా స్క్రోల్ చేసేటప్పుడు ఆన్సర్ని మీరు గమనించండి. సో ఇంకో విషయం ఏంటంటే మనకి డిజిటల్ వాచెస్ కానీ అనలాగ్ వాచెస్ కానీ అలౌ చేయట్లేదు. ఓకే, అది మంచిదే, ఎందుకంటే ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ అనేవి వాళ్ళు అరికట్టడానికి అది తీసుకున్నారు. ఇట్స్ వెల్కమ్ మూవ్.
ఇక్కడ ఏంటి మనకి ప్లస్ పాయింట్ అంటే కొన్ని ఆఫ్లైన్ ఎగ్జామ్స్లో మనకి టైం వాళ్ళు తెలియజేయట్లేదు, అది వెరీ బ్యాడ్ థింగ్ అనమాట. బట్ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పైన లైవ్లో రన్ అవుతూ ఉంటుంది టైం అనేది, అది కూడా నిమిషాల్లో రన్ అవుతూ ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలు అలాగేం ఉండదు. 150 నిమిషాల నుంచి 149 నిమిషాలు 120 నిమిషాలు ఇలా చక్కగా రన్ అవుతూ ఉంటుంది. సో మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆ టైం చూసి టెన్షన్ పడద్దు, బట్ అక్కడ ఇచ్చిన ట్యాబ్ని ఆ టైం చూసి మీరు వాడుకోవాలి. అంటే ఏంటి, క్వశ్చన్ ఎంత వేగం చేస్తున్నాను, ఓకేనా, ఎంత దూరంలో ఉన్నాను ఇంకా టైం కంటే నిమిషాల్లో సెకండ్స్లో మీకు కనబడుతుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోండి. ఆ టైం కోసం మళ్ళీ పిచ్చి పిచ్చిగా వెతకొద్దు, అక్కడ ఉండే టైంని మీరు ఖచ్చితంగా వాడుకోండి. మీరు ఏంటంటే ఎగ్జామినేషన్ టెన్షన్లో పైన టైం రన్ అవుతుందనే విషయాన్ని కూడా మర్చిపోతారు. అలా మర్చిపోకుండా మనకి చాలా అడ్వాంటేజ్ అది. ప్రతి క్వశ్చన్ మీరు ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారని ఒక రఫ్గా చూసుకోవచ్చు. కాబట్టి ఆ టైం ట్యాబ్ని వాడుకోండి. ఇది ఇప్పుడు నేను చెప్పేదండి చాలా ఇంపార్టెంట్ విషయం. మనమైతే ఫీజు చక్కగా కడుతున్నాం, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఎవరైతే సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ కాలేజెస్ అయాన్ డిజిటల్ జోన్స్లోనూ కొన్ని సిస్టమ్స్ అనేవి మంచి సిస్టమ్స్ ఉండట్లేదు. సో వెన్ దే ఆర్ డెలికేట్ దే ఆర్ ప్రోన్ టు షట్టింగ్. అంటే ఎప్పుడైతే అవి డెలికేట్ సిస్టమ్స్ అవుతాయో జస్ట్ మీరు ఈ మాత్రం మూమెంట్ ఇచ్చినా సరే అది జాక్ లూజ్ అయిపోవడం, దానివల్ల డిస్కనెక్ట్ అయిపోవడం, స్క్రీన్ ఆఫ్ అయిపోవడం జరుగుతున్నాయి. సో మన చేతిలో లేని విషయం ఇది ఖచ్చితంగా ఇంటర్వీనింగ్ వేరియబుల్, జోక్యచరం. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాము, అందులో ఏదో వచ్చి మన దశ బాగోపోతే మనకు తగులుతుంది. సో అలాంటి సిస్టమ్స్తో డీల్ చేసేటప్పుడు ఆ సిస్టమ్ చూడగానే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఇదేదో కొంచెం తేడాగా ఉందని. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. లేదా ఇనీషియల్గానే సరే ఇది లూజ్గా ఉంది, ఇబ్బంది పడుతున్నానని ఇన్ఫామ్ చేయండి. అప్పటికీ మారకపోతే దాంతో డీల్ చేసేటప్పుడు టెన్షన్లో ఆ మానిటర్కి తగిలేయడం, కింద సిపియూకి తగిలేయడం, జాక్లు లూజ్ అయిపోవడం అలాంటివి ఏవి చేయకుండా జాగ్రత్తగా రాసుకోండి. ఒక విషయం, ఒకవేళ మీ సిస్టమ్ టర్న్ ఆఫ్ అయిపోయినా మీకు మళ్ళీ 150 నిమిషాలతో ఎగ్జామ్ ఇస్తాడు. కానీ ఇక్కడ 150 నిమిషాలు అనేది విషయం కాదు, టెన్షన్ పట్టుకుంటుంది. ఎప్పుడైతే మనకి ఆ సిస్టమ్ ఆగడం జరిగిందో వెంటనే, నేను గతసారి డిఎస్సి రాసినప్పుడు నా పక్కన ఉన్న అబ్బాయికి ఎగ్జామ్కి 5 నిమిషాల ముందు సిస్టమ్ ఆగిపోయింది. ఎంత టెన్షన్ పడతారు. ఇన్విజిలేటర్ ఏమన్నారు, మీరేం టెన్షన్ పడద్దండి, ఆన్ అవుద్ది అన్నారు. ఆన్ అవుద్దని ఆ అబ్బాయికి కూడా తెలుసు. బట్ ఏం జరుగుతుంది, అక్కడ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆన్ అవ్వకపోతే అనే టెన్షన్ వస్తుంది. సో ఎలాగో మన చేతిలో లేదు, 150 నిమిషాలు అయితే మళ్ళీ మనకి ఇస్తారని తెలిసింది. టెన్షన్ పడతామని కూడా మనకు తెలుసు. బట్ అక్కడే కదా, ఎవరైతే సరైన సమయాల్లో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారో వాళ్ళే విజయం సాధిస్తారు. సో టెన్షన్ అక్కడ ఎదురయ్యే అవకాశం అని తెలిసినప్పటికీ కూడా మనం కామ్ మైండెడ్గా ఉండి, ఓకే ఎనీవే నా 150 మినిట్స్ నాకు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చేస్తానని ఒక కామ్ మైండెడ్గా ఉండి ఈ సమస్యను మీరు ఎదుర్కోండి. ఎవరికైనా ఎదురవ్వచ్చు. స్వయంగా నా ఫ్రెండ్కి ఒక అబ్బాయికి కూడా ఎదురైంది. సో సిస్టమ్ బాగలేనప్పుడు తలరాత బాగాలేదనుకోవద్దు, టైం బాగాలేదనుకోవద్దు, ఓపిక్గా జాగ్రత్తగా ఉండండి, కంప్లైంట్ చేయండి, దాన్ని మీరు రెక్టిఫై చేయొచ్చు. ఓకేనా? ఒకే క్వశ్చన్ దగ్గర మీరు గంటల తరబడి ఉండిపోవద్దు. ఇది నేను మళ్ళీ వార్న్ చేస్తున్నాను. ఒకే క్వశ్చన్ దగ్గర జీవితంలో ఎప్పుడైనా అంతేనండి. ఒకే అమ్మాయి దగ్గర, ఒకే అబ్బాయి దగ్గర, ఒకే గొడవ దగ్గర, అర్థమైందా, ఒకే విషయం దగ్గర పట్టుకుని వేలాడకూడదు. భవిష్యత్తు చక్కగా ఉండాలంటే మనం వర్తమానంలో చక్కగా జీవించాలి. అర్థమైందా? మనం భూతకాలంలో అంటే మన పాస్ట్లోనికి వెళ్ళి దాన్ని పట్టుకుని వేలాడామనుకోండి ఏమి మిగలదు. క్వశ్చన్స్ విషయంలో కూడా మీరు 2 విషయాల్ని పాటించాలి. ఫస్ట్ విషయం ఏంటంటే ఒకే క్వశ్చన్ దగ్గర వేలాడుతూ ఉండొద్దు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పాను, ఆ ఒక్క క్వశ్చన్ పైన మీరు అరగంట సేపు స్పెండ్ చేసినా మీకు 30 మార్కులు ఇవ్వడు. అర్థమైందా? మీరు ఎంతసేపు స్పెండ్ చేశారు, ఈ అబ్బాయి తెలివైనడు, ఈ అబ్బాయి ఏమో అసలు ఎవ్వరూ చేయలేని క్వశ్చన్ ఇచ్చాడు, అందుకే ఈ అబ్బాయికి 4 మార్కులు ఇస్తామని ఎగ్జామినర్ అనుకోడు. మీరెవరో సమ్ ఎక్స్పర్సన్, అతనికి మీరు ఎంతసేపు స్పెండ్ చేసినా అనవసరం. మీరు 150 బిట్లు చేశారా లేదా ఆయనకి కావాలి. సో ఆ క్వశ్చన్ పైన మీరు ఎక్కువసేపు ఉండిపోకుండా, రాని క్వశ్చన్ అయితే 20-30 సెకండ్లో చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా, అక్కడ వదిలి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. 2వ రివిజన్లో దాన్ని చూసుకోండి, అంతే తప్ప దానిపైన వేలబడద్దు. ఒకటోది. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే రాని క్వశ్చన్ మీకు కనబడిందో, ఇలాంటివి అనుకోకుండా ఒక్కోసారి 10 క్వశ్చన్లు వరాసుగా ఎదురవుతాయి. వరుసగా మనకి 10 క్వశ్చన్లు రావు, 10 క్వశ్చన్లు ఇబ్బంది పెట్టి ఎదురవుతాయి. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అయిపోయింది, నా పని అయిపోయింది ఇంకా అని అనిపిస్తుంది అనమాట. ఇంకెక్కడితో ఎగ్జామ్ అయిపోయింది, మరి నేను రాయాలని అనిపిస్తుంది. అలాంటప్పుడే మీరు స్థితప్రజ్ఞతతో ఉండాలి. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఓకే ఈ 10 క్వశ్చన్స్ని పక్కకు తీద్దాం, తర్వాత 140 మేము చేయొచ్చు కదా, ఈ 140 గురించి ఆలోచించండి. ఈ 140 నేను అలాగే నా డిఎస్సి ఎగ్జామినేషన్లో అరౌండ్ 144 నుంచి 145 క్వశ్చన్స్ వరకు నాకు డ్యామ్ ష్యూర్గా తెలుసు ఈ క్వశ్చన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పోవు అని.
మిగిలిన క్వశ్చన్స్ నాకు రాలేదు. ఏం చేశాను, నేను అరౌండ్ 61-62 మినిట్స్లో ఎగ్జామ్ రాసేసి మిగిలిన టైం అంతా వాటి పైన స్పెండ్ చేసుకున్నాను. అది వస్తాయో రాదో అనవసరం. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది, మీకు వచ్చిన క్వశ్చన్ పోకూడదు. సో మీరు ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ దగ్గర స్టక్ అవ్వద్దు, అలాగే రాని క్వశ్చన్ల తాలూకా ప్రభావం ఇతర క్వశ్చన్ల పైన పడకూడదు. ఎందుకంటే ప్రతిదీ ప్రత్యేకమే, ప్రతిదానికి 1 మార్కే ఇస్తారు. దీనివల్ల అది నాశనం అయిందంటే మీరు లాస్ అవుతారు. ట్రై టు రీచ్ ద డెస్టినేషన్ అది ఎగ్జామినేషన్ హాల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అర్థమైందా? చాలా వేగంగా రీచ్ అవ్వండి, టెన్షన్ తగ్గుతుంది. అనుకోకుండా బస్సు ఎక్కడైనా ఒక బస్సుకి ఇంకో బస్సు అడ్డం వచ్చి 5 నిమిషాలు బస్సు ఆగింది అనుకోండి, గుండెలో దడ పట్టుకుంటుంది. నేను ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళలేనేమో. ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్స్ కూడా సాఫ్ట్గానే బిహేవ్ చేస్తారండి. 9:20 వరకు నేను లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు వర్షం పడడం వల్ల బస్సు లేట్ అయితే 9:20, 9:25 వరకు నన్ను అలౌ చేసినారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మన ఎగ్జామ్ రాయనివ్వకపోతే వాళ్ళకి ఏమొస్తుంది? అలా ఏం ఉండదు. ఈవెన్ గవర్నమెంట్ నెవర్ బిహేవ్స్ ద హార్ష్ వే. అలాంటి విషయాల్లో బిహేవ్ చేయదు. మరీ టైం దాటిపోతే ఇబ్బంది పెడతారు కానీ. సో డూ వన్ థింగ్, వీలైనంత వేగం ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వండి. ముందు రోజు వెళ్తే ఇంకా మంచిది. పక్క జిల్లాలు ఇలా వచ్చిన వాళ్ళు, అమ్మాయిలు అయితే వాళ్ళ సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకోండి. మీకు అన్నదమ్ములను లేకపోతే మీ హస్బెండ్ ఉంటే హస్బెండ్స్నో పేరెంట్స్నో ఎవరినైనా తీసుకొని వాళ్ళ ద్వారా ముందు ఎగ్జామినేషన్ సెంటర్ని చెక్ చేయించుకొని హాల్ టికెట్ నెంబర్స్ అవన్నీ ముందుగా చూపించుకొని మీరు టెన్షన్ పడకుండా ఉండండి. టెన్షన్ పడకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. అర్థమైందా? జాగ్రత్తగా ఎగ్జామినేషన్ సెంటర్ని రీచ్ అవ్వడం, ఎగ్జామినేషన్ సెంటర్ని రీచ్ అయిన తర్వాత టెన్షన్ పడకుండా 1 గంట ముందుగానే లోపలికి వెళ్ళి స్థిమితం జాగ్రత్తగా కొంచెం కూల్గా కామ్ మైండెడ్గా ఉండడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి టేక్ దట్, ఇట్ విల్ డ్రాస్టికల్లీ చేంజ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్లో మీ నిష్పాదనని చాలా అద్భుతంగా మారుస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏం పట్టుకెళ్ళకపోయినా, ఈరోజు ఐలాష్ పెట్టుకోకపోయినా, లిప్స్టిక్ పెట్టుకోకపోయినా, బాడీ స్ప్రే కొట్టకపోయినా, స్టైలిష్ డ్రెస్ వేయకపోయినా, ఏం చేయకపోయినా పర్లేదు. యూ షుడ్ డూ దీస్ థింగ్స్. ఫస్ట్ వన్ ఏంటి? హాల్ టికెట్ పట్టుకెళ్ళాలి. హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. అర్థమైందా? హాల్ టికెట్ పట్టుకెళ్ళాలి. హాల్ టికెట్తో పాటుగా ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, మీ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఇలాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. అర్థమైందా? ఎందులో ఫోటో అందంగా ఉంటుందో అది పట్టుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టాలి. ఓకే, సో ట్రై టు టేక్ దీస్. పెన్ కూడా పట్టుకెళ్ళండి. కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో పెన్ ఇస్తున్నారు, కొన్ని దగ్గరలో ఇవ్వట్లేదు. అప్పుడు మళ్ళీ ఎక్కడ తిరుగుతారు, టెన్షన్ పడిపోతారు. ఒక పెన్ పట్టుకెళ్ళండి. ఓకేనా? రఫ్ పేపర్ వాళ్ళే ఇస్తారు, లోపలికి ఎలా చేయరు. కాబట్టి హాల్ టికెట్ పట్టుకెళ్ళాలి, ఒక ఐడి కార్డ్ పట్టుకెళ్ళాలి, ఒక పెన్ పట్టుకెళ్ళాలి. ట్రై టు టేక్ యువర్ ఓన్ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్స్ని అయితే ఎలా చేస్తారు. ఇఫ్ నాట్ ద కేస్ దే విల్ ప్రొవైడ్ ద వాటర్. అలాంటిది కానప్పుడు వాటర్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ట్రై టు గెట్ యువర్ ఓన్ వాటర్ బాటిల్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్. ఒక 10 రూపాయలతో ఒక బాటిల్ వస్తుంది, 2 అవర్స్కి సరిపోతుంది. సో అది పట్టుకెళ్ళండి, ఇబ్బంది ఏం పడద్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఏమైనా టాయిలెట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఎగ్జామినేషన్ సెంటర్కి ముందుగా వెళ్ళిపోయారు అనుకోండి, అవి క్లియర్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ లోపలికి వెళ్ళాక టెన్షన్తో మళ్ళీ మనకి ఇబ్బంది పడ్డాం అనుకోండి, చాలా టైం కిల్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు అందుకే ఎగ్జామినేషన్ సెంటర్కి ముందుగా వెళ్తే అక్కడ ఫెసిలిటీస్ని వాడుకొని మనం సెట్ అవ్వచ్చు. సో ట్రై టు ఫాలో దిస్ వన్ ఆల్సో. ఈ ఒక్కరోజు ఇంతవరకు ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఈ ఒక్కరోజుకి ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్. ట్రై టు eat light food for the entire day and till the examination tomorrow. రేపు ఎగ్జామినేషన్ అయ్యే వరకు ఈరోజు 3 పూటలు కూడా లైట్ ఫుడ్ తీసుకోండి. అర్థమైంది కదా? లైట్ ఫుడ్ తీసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. మనకి ఆ 10th క్లాస్లో పాత టెక్స్ట్ బుక్లో 10th క్లాస్లో ఉండేది ఏమని, ఇది ఒక 2వ మెథడ్గా, మన డైజెస్టివ్ సిస్టమ్ని ఒక 2వ మెథడ్గా భావించారు. ఎందుకు? అది తిన్నగా పనిచేసిందంటేనే మనం స్థిమితంగా ఉంటాము, మన బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. అలా కాకుండా అందులో ఉండే నర్వస్ సిస్టమ్ని మనం పాడు చేసి ఈరోజు మంచి మసాలా బిర్యానీ, చికెన్ వింగ్స్ దానికి ఇచ్చామనుకోండి, రేపు ఎగ్జామినేషన్లో ఇట్ విల్ సర్టైన్లీ ఎఫెక్ట్ యువర్ పెర్ఫార్మెన్స్. మీరు ఏం చేస్తారంటే లైట్ ఫుడ్ తీసుకోండి. పెరుగన్నమే తీసుకుంటారో, ఫ్రూట్సే తీసుకుంటారో. అలా అని లైట్ ఫుడ్ తీసుకోమన్నారు కదా అని గంటలో ఆకలి వేసేవి ఏవి తీసుకోవద్దు. ఫుడ్ మంచిదై ఉండాలి. 2 అవర్స్ మీరు ఎగ్జామినేషన్లో ఉండాల్సిన 2 అవర్స్ మీ ఎనర్జీ నీడ్స్ని సర్వ్ చేసేది అయి ఉండాలి. సో అలాంటి ఫుడ్ తీసుకోండి. ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది, అది ఏం తీసుకుంటారో మీ ఇష్టం. బట్ టేక్ లైట్ ఫుడ్. లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎటువంటి స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ, డిజీనెస్ అంటే బద్ధకంగా ఉండడం కానీ జరగకుండా ఎగ్జామినేషన్లో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఇది కూడా ఒక ఎగ్జామినేషన్ టిప్. ఇవి పాటించండి. ఓకేనా? ఇంతవరకు ఎగ్జామినేషన్కి
చేయాల్సిన టిప్స్ అని మనం చూసాం కదా. ఇవి టిప్స్ అంటే గొప్ప టిప్స్ ఏమీ కాదు. బట్ ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద విషయాలకు కూడా చిన్న అల్పి ఉంటుంది, చిన్న స్క్రూ ఉంటుంది. ఆ ఒక్క చిన్న స్క్రూ లూజ్ అయింది అనుకోండి, ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు ఒక చిన్న స్క్రూ లూజ్ అయితే ఏరోప్లేన్ క్రాష్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట, యాక్సిడెంట్ అవ్వడానికి. సో మనం కన్సిడర్ చేయం, కానీ చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ చిన్న విషయాలు అయినప్పటికీ కూడా జాగ్రత్తగా పాటించండి. దీస్ ఆల్ ఆర్ సజెషన్స్. మీకేమీ పేక మీద కత్తిపెట్టి ఇది ఫాలో అవ్వమని మనం చెప్పట్లేదు. మీకు వీలైనంత వరకు పాటించండి, పాటించమని నేనైతే సజెస్ట్ చేస్తాను. అల్టిమేట్గా మన ప్రయత్నం మనం చేస్తాం, చదవడం మన వంతు. అర్థమైందా? కష్టమైన పేపర్ వచ్చిందా, ఈజీ పేపర్ వచ్చిందా, ఫైనల్ రోజు డిసైడ్ అవుతుంది. మీరు ఎగ్జామినేషన్ వెళ్ళినంత వరకు కూడా మీ పని ఏంటి అంటే, ఎగ్జామినేషన్కి వెళ్ళామా, క్వశ్చన్ పేపర్ చూసామా, రాసామా, వచ్చామా, ఇంకేది మైండ్లో పెట్టుకోవచ్చు. నిన్నటి పేపర్ ఈజీగా వచ్చింది, నాది కష్టంగా వచ్చిందా, నాది కష్టంగా వచ్చింది, రేపుది ఈజీగా వస్తుందా. సో డోంట్ టేక్ ఆల్ దిస్ ట్రాష్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఓకే, జస్ట్ గో పీస్ఫుల్లీ. ప్రశాంతంగా వెళ్ళండి, ప్రశాంతంగా రాయండి. ఎన్నో కష్టాలు ఉంటాయి మనకి, నాకు కూడా తెలుసు. ఇన్ని కష్టాల్లో మీరు ప్రశాంతంగా ఎలా ఉండమంటున్నారు సార్ అంటే, దీనికి ఆల్టర్నేషన్ ఉంటే మీరు వెతుక్కోండి. ప్రశాంతంగా రాయడం కంటే మంచి పద్ధతి ఇంకోటి లేదు. సో ఆ 2.5 hours అండ్ ఈరోజు ప్రశాంతంగా ఉండి రాయడండి. ఈరోజు ఫైనల్ గ్రాండ్ టెస్ట్ వస్తుంది, ట్రై టు అటెంప్ట్ దట్ వన్ ఆల్సో. ఒక్క బిట్ అందులో నుంచి కలిసినా మీకు హెల్ప్ అవుతుంది, ఆ కాన్సెప్ట్ వచ్చినా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి అది రాసి ప్రశాంతంగా ఎగ్జామినేషన్కి వెళ్ళండి. మళ్ళీ కూడా చెప్తున్నాను, మీ అందరికీ కూడా మీరు ఎంత మంచి స్కోర్స్ అయితే మీ ప్రతిభలకు తగ్గట్లుగా, ఈవెన్ ప్రతిభలకు మించి కూడా మీరు ఎంత అయితే కోరుకుంటున్నారో అన్ని మార్కులు రావాలని, అద్భుతంగా మీరు మార్కులు సాధించాలని నేను మళ్ళీ మనస్ఫూర్తిగా మై వే టు డిఎస్సి తరపున నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. మీ అందరికీ మంచి మార్క్స్ వస్తాయని, మంచి మీరు ప్రిపరేషన్లో ఎంత సిన్సియర్గా ఉన్నారో దానికి ఈరోజు పే ఆఫ్ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మరొక్కసారి ఇన్ సర్వీస్ టీచర్లకి, స్కూల్ అసిస్టెంట్స్కి, ఎస్జిటికి, ఎవరైతే టెట్ రాస్తున్నారో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి, ఫ్రెషర్స్కి అందరికి కూడా నా తరపున, మై వే టు డిఎస్సి తరపున వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా రాయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్.